హలో నేను శేషరావు. బంగారం మీద మరిన్ని ఆంక్షలను విధించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకులని బంగారం ఆడిట్ చేయమని చెప్పి తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 15 లోపల మొత్తం వివరాలు ఇచ్చేయాలని చెప్పి బ్యాంకుల్ని ఆర్డర్ చేసింది. ఇప్పటి వరకు బ్యాంకులకి కొన్నిటికి మాత్రమే అనుమతి ఉంది దిగుమతి చేసుకోవడానికి బంగారాన్ని. దాదాపు ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఇలా టోటల్గా 15 బ్యాంకులకి బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ అనుమతిని ఆర్బీఐ ఇచ్చింది. అలాగే ఫారిన్ ట్రేడ్ కూడా పర్మిషన్ ఇచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆర్బీఐ ఇచ్చినటువంటి అనుమతి మేరకు బంగారాన్ని ఈ 15 బ్యాంకులు దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. అయితే దిగుమతి చేసుకున్నటువంటి బంగారం ఎవరికి ఎంత ఇచ్చారు మీరు అనేది ఆడిట్ చేసి మాకు చూపించండి అని చెప్పి ఆర్థిక శాఖ మొత్తం ఆడిట్ చేసి లెక్క చేయమని చెప్పి చెప్పింది. ఏ బ్యాంకు ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ బ్యాంకు ఏ సంస్థకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది మొత్తం చెప్పాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసింది. మరి ఈ బ్యాంకులకు ఎక్కడి నుంచి వస్తుంది? మోర్గాన్ స్టన్లీ, అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి కంపెనీల నుంచి, అంతర్జాతీయ కంపెనీల నుంచి ఈ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. లేదంటే డైరెక్ట్గా అంతర్జాతీయ బ్యాంకులతో టైఅప్ అయ్యి ఈ బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసినటువంటి బ్యాంకులు ఎవరైతే ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి ఆథరైజ్డ్ వాళ్ళు ఉంటారో, బులియన్లో లిస్ట్ అయి ఉంటారో వాళ్ళకి బ్యాంకులు బంగారాన్ని ఇస్తాయి. వాళ్ళు రిటైల్కి అమ్ముతారు. వాళ్ళు ఆభరణాల రూపంలో కానీ లేదా విడిగా రూపంలో కానీ అమ్ముతారు. దీని అంతటికీ ఆడిట్ సరిగ్గా లేదు అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే పక్కాగా ఆడిట్ చేసిన కారణంగా ఈ దిగుమతిని తగ్గించుకోవచ్చు, దొంగ బంగారాన్ని తగ్గించుకోవచ్చు, దొంగ బంగారాన్ని దిగుమతిని తగ్గించుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. బంగారం దిగుమతిని తగ్గించుకోవడానికి రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచింది. వీలున్నంత ఎక్కువగా దిగుమతిని తగ్గించుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని మరింత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది. సావరెన్ బాండ్స్, గోల్డ్ సావరెన్ బాండ్స్ని ఎప్పుడో రిలీజ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి లాభాలను కూడా ఇవాళ అనౌన్స్ చేశారు. 2019-20లో విడుదల చేసినటువంటి సిరీస్ 7లో గోల్డ్ సావరెన్ బాండ్స్ని కొన్నటువంటి వాళ్ళకి లాభాలు 317% పైగా వచ్చింది. లాభం 317% పైగా, దాదాపుగా గ్రాముకి 12,000 రూపాయలు మిగిలింది. వాళ్ళు కొన్న దాని మీద 12,000 రూపాయలు మిగిలింది. అప్పట్లో 3,000 చిల్లర ఉంది. ఆ 3,000 చిల్లరకి కొన్నారు గ్రామ్ బంగారం. ఇప్పుడు దాన్ని 15,000 చిల్లరకి నిర్ధారించింది ఆర్బీఐ. అంటే దాదాపుగా 11,000 రూపాయలు పైగా లాభం పొందారు. అంటే పేపర్ గోల్డ్, అది దాన్ని పేపర్ గోల్డ్ అంటారు. సావరెన్ గోల్డ్ బాండ్స్ని మనం పేపర్ గోల్డ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే డిజిటల్ గోల్డ్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ గోల్డ్కి సంబంధించి గోల్డ్ మానిటైజేషన్ స్కీము, డిజిటల్ గోల్డ్ అన్ని యూటీఎఫ్లో పెట్టడం, ఆ యూటీఎఫ్లో పెట్టి షేర్లు కొనుగోలు చేసి పే చేసి ఇవ్వడం అనేది, అది ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్లో హెచ్చుతగ్గులను బట్టి ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్ ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. కాకపోతే లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీయడానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది పెట్టారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కారణంగా భారత ప్రజల దగ్గర ఉన్నటువంటి సుమారుగా 32,000 టన్నుల బంగారాన్ని బయటికి తీయాలి అనేది భారత యొక్క లక్ష్యం. అది కనుక చేయగలిగితే దాంట్లో మొత్తం 100% తీయకపోయినా 30% తీసినా కానీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అనేది ఆర్థిక శాఖ భావిస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఆయిల్ దిగుమతులు పెరిగిపోతున్నాయి, బంగారం దిగుమతులు పెరిగిపోతున్నాయి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారెక్స్ నిల్వలు అంటారు వాటిని, అవి తరిగిపోతున్నాయి. వాటి మీదనే భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఏ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అయినా ఫారెక్స్ నిల్వల మీద ఆధారపడి ఉంటుంది.
మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఏ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి అయినా ఫారెక్స్ నిల్వల మీద ఆధారపడి ఉంది. అందుకే వాటిని కాపాడుకునేందుకు ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ గోల్డ్ ఆడిట్ చేయాలి. అంటే బ్యాంకులు ఏమైనా ఆడిట్ లేకుండా విచ్చలవిడిగా ఇస్తున్నాయా అనేటువంటి ఉద్దేశంతో బంగారానికి సంబంధించిన ఆడిట్ని కోరారు. ఇప్పుడు బులియన్ దిగుమతి బ్యాంకులు నేను చెప్పాను కదా 15 బ్యాంకులు 2023 నుంచి ఇప్పటి వరకు బంగారం రుణం సంబంధించినటువంటి విలువ, దాని పరిమాణం, అలాగే కస్టమర్లు, అంతర్జాతీయ పసిడి సరఫరాదారులు, పోర్ట్ఫోలియో సైజు, తనఖా సొమ్ము, రుణగ్రహీత సంఖ్య, అంటే మనం రుణాలు తీసుకుంటాం కదా వాళ్ళ సంఖ్య, ఇలా ఈ మొత్తం వివరాలతోటి సోమవారం నాటికి సమర్పించాలని చెప్పి బ్యాంకులను ఆర్థిక సేవల డిపార్ట్మెంట్ కోరింది. సోమవారం అంటే ఇది బుధవారం, సోమవారం నాటికి ఇమీడియట్గా మాకు రిపోర్ట్ రావాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ పాస్ చేసింది ఆర్థిక శాఖ. అంటే దీన్ని బట్టి ఎంత సీరియస్గా బంగారం మీద కాన్సన్ట్రేట్ చేసింది భారత ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం లెక్కలు తీసుకుంటే కనుక 2025-26 అలాగే 2024-25 ఈ 2 సంవత్సరాల్లో తీసుకుంటే కనుక 2024-25 కంటే కూడా బంగారం దిగుమతి తగ్గింది. కానీ బంగారానికి పెట్టినటువంటి ఖర్చు 24% పెరిగింది. అంటే పెరిగినటువంటి రేట్ల కారణంగా ఇలా బంగారం రేటు పెరిగింది. దాంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే బంగారం మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వం చేసింది. సోమవారం లోపల అన్ని బ్యాంకులు గోల్డ్ ఆడిట్ని చేసి పంపించమని చెప్తుంది కేంద్ర ఆర్థిక శాఖ. మరి నెక్స్ట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేయబోతుంది? లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని మొత్తాన్ని ఖచ్చితంగా బయటికి తీయాలనే నిబంధన ఏమన్నా తీసుకొస్తుందా? వాస్తవంగా చట్టం ప్రకారం అయితే కనుక మగవాళ్ళ దగ్గర 250 గ్రాములు, మహిళల దగ్గర 500 గ్రాములు, పెళ్ళైనటువంటి వాళ్ళ దగ్గర అయితే, పెళ్లి కానటువంటి వాళ్ళ దగ్గర అయితే 250 గ్రాములు మాత్రమే ఉండాలి. ఇది నిబంధన. దానికి భిన్నంగా పూర్వీకుల నుంచి వాళ్ళ మీ దగ్గరికి వస్తే కనుక దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ని చూపించాలి. లేదంటే అనధికారికంగా మీ దగ్గర బంగారం ఉన్నట్టే లెక్క. అందుకన్నా మించి ఉంటే కనుక మీకున్నటువంటి బంగారానికి సంబంధించి ప్రతి ప్రూఫ్ చూపించాలి. ఒకవేళ చూపించలేకపోతే కనుక మీ దగ్గర అదనంగా బంగారం ఉన్నట్టే. సో లాకర్లలో కూడా ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంకుల్లో ఉన్నటువంటి సిబ్బంది బ్యాంక్ లాకర్ని ఖాళీ చేసేస్తున్నారు. బ్యాంక్ లాకర్లో ఉన్నటువంటి సొమ్మును అమ్మేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మీరు బ్యాంక్ లాకర్లలో బంగారాన్ని మీరు పెడతారు. అది కనుక థెఫ్ట్కి గురైతే, అంటే దొంగతనానికి గురైతే, ఆ బ్యాంక్ లాకర్లో పెట్టినటువంటి సొమ్ముకి మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు తప్పితే ఆ సొమ్ముల యొక్క వాల్యూ ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు, ఆ నిబంధన లేదు. అందుకే బ్యాంక్ లాకర్లో పెట్టినందువల్ల 100కు 100% సేఫ్టీ అని చెప్పి మీరు అనుకోవడానికి లేదు. అలా కాకుండా నాకు సేఫ్టీ ఉండాలి 100కు 100% అనుకుంటే ఆ బంగారాన్ని వాల్యూ చేయించి ఆ వాల్యూకి తగిన విధంగా మీరు బీమా సొమ్ముని ప్రీమియంని పే చేయాలి. అప్పుడు మీకు వస్తుంది. అంటే నథింగ్ బట్ గోల్డ్ మానిటైజేషన్. దీనికంటే కూడా గోల్డ్ మానిటైజేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. అంటే బ్యాంకులకి ఇచ్చేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే బంగారాన్ని, ఆ బంగారానికి 2.5% వడ్డీ కూడా వస్తుంది. ఇప్పుడు సావరిన్ బాండ్స్కి సంబంధించినటువంటి 2019కి రిజల్ట్ కూడా వచ్చింది. దాన్ని చూస్తే కనుక దాదాపు 320% లాభాలు వచ్చినాయి. ఏ వ్యాపారం చేస్తే అంత వస్తుంది? ఏ వ్యాపారం చేసినా 320% మీరు పెట్టుబడినటువంటి పెట్టుబడికి లాభం రాదు. కానీ బంగారంలో పెట్టుబడి పెడితే 2020లో సావరిన్ బాండ్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి బంగారం కొన్నటువంటి వాళ్ళకన్నా కూడా ఇవాళ ఎక్కువ వచ్చింది. సో దీన్ని బట్టి మీరు గోల్డ్ని ఫిజికల్గా ఉంచుకుంటారా, లేదంటే బాండ్ల రూపంలో కన్వర్ట్ చేసుకుంటారా, లేదంటే డిజిటల్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ బంగారాన్ని మాత్రం భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అనేది భారత ప్రభుత్వం కోరుకుంటుంది. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇప్పుడు తాజాగా బ్యాంకుల్ని గోల్డ్ ఆడిట్ కోరింది. ఈ గోల్డ్ ఆడిట్ ఎందుకు కోరినట్టు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.